జూన్ 25 పెద్ది రిలీజ్ అని చెప్పేసి అధికారికంగా రావాల్సిన ప్రకటన కాకుండా అభిమానుల ఒత్తిడిలో నుంచి ఆయన ప్రకటించారు. టాక్సిక్ అంటున్నారు, అది కన్ఫర్మేషన్ లేదు ఇప్పటిదాకా. వాళ్ళు ఏమైనా నిర్ణయం మార్చుకుంటారా, ముందుకొస్తారా? ఒకే టైంలో 2 పెద్ద సినిమాలు రిలీజ్ చేసి నడిపిన చరిత్ర ఉంది మనకి. శృతి హాసన్ స్పెషల్ సాంగ్ చేస్తుంది పెద్దిలో. అంతే. ఇప్పుడు వెనక్కి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలా అనే గొడవ అక్కినేని వారిది. రిలీజ్ డేట్ కంటే కూడా ఒక సేఫ్ డేట్లో రిలీజ్ చేసుకోవాలని మాత్రం బలంగా అనుకుంటున్నారు. అక్కినేని కుటుంబం నుంచి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది తేలాలి. భరద్వాజ గారు, జూన్ 25 పెద్ది రిలీజ్ అని చెప్పేసి బుచ్చిబాబు స్టేజ్ మీద బాంబు వేసాడు. అనివార్యంగా ప్రకటించాడు ఆయన. అధికారిక ప్రకటనే కానీ అధికారికంగా రావాల్సిన ప్రకటన కాకుండా అభిమానుల ఒత్తిడిలో నుంచి ఆయన ప్రకటించాడు. ప్రకటించేశారు కాబట్టి, డైరెక్టర్ గారు చెప్పేశారు కాబట్టి ఇప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేస్తూ రేపో ఎల్లుండో వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేయాల్సినటువంటి అనివార్యత ఉంది ఇప్పుడు మేకర్స్కి. కాబట్టి ఆయన అధికారికంగా ధృవీకరించడం వెనకాల అభిమానుల వైపు నుంచి ఒత్తిడి ఉంది. వాళ్ళు ఏ స్థాయి ప్రెజర్ ఫీల్ అవుతున్నారు అనేది చూడాలి. జూన్ అని చెప్పేసి వదిలేశారు, జూన్లో ఉంటుంది అని. జూన్లో అన్న తర్వాత 25 ఆ ప్రాంతాలంటే దాదాపుగా ఒక ప్రాబ్లం ఉంది. లెనిన్ కూడా అదే టైంలో వాళ్ళు అనౌన్స్ చేశారు. అవును, 26 అన్నారు వాళ్ళు, ఈయన 25 అన్నాడు. కాబట్టి దీనికోసం వాళ్ళు వాయిదా వేసుకుంటూ జూన్ 26కు వెళ్ళారు. ఇప్పుడు మరి వాళ్ళు ఏమైనా నిర్ణయం మార్చుకుంటారా, ముందుకొస్తారా? సో ఆ నెలలోనే ఫస్ట్ వీక్లో ఒక బిగ్ సినిమా ఉంది, టాక్సిక్ అంటున్నారు, అది కన్ఫర్మేషన్ లేదు ఇప్పటిదాకా. కన్ఫర్మేషన్ లేదు కాబట్టి పెద్ది మంత్ మధ్యలో పడిపోయి 17, 16 ఆ టైంలో పడితే ఈ సినిమాకి డిస్టర్బెన్స్ ఉండదు అని అనుకున్నారు అందరూ. జూన్ అన్నారు కాబట్టి. సో ఇప్పుడు ఆ మధ్యలో డేట్కి బహుశా వీళ్ళు ముందుకు వస్తారా, లెనిన్ ముందుకు వస్తుందా, లేకపోతే వెనక్కి వెళ్తుందా, ఇంకొక అడుగు వెనక్కి వెళ్ళి జూలైకి వెళ్తారా? వాళ్ళైతే రిలీజ్ డేట్ కంటే కూడా ఒక సేఫ్ డేట్లో రిలీజ్ చేసుకోవాలని మాత్రం బలంగా అనుకుంటున్నారు. ఒక సోలో డేట్ కావాలి, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది ఆ సినిమా మీద, వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది కంటెంట్ మీద, ఆ మాట చెప్పారు. రెండోది, మొన్న యాక్చువల్గా ఏప్రిల్ 30వ తారీఖు రిలీజ్ కావడానికి ఇబ్బంది కలిగించిన అంశం ఆ స్పెషల్ సాంగ్ షూట్. అది కంప్లీట్ అయిపోయింది అనేది ఒకటి ఇప్పుడు అభిమానులకి ఊరట కలిగింది. దాని మీద రకరకాల స్పెక్యులేషన్స్ జరిగినాయి, ఎవరు ఏమిటి అని. ఫైనల్గా శృతి హాసన్ అనేది ఒక నిర్ధారణగా వచ్చారు. అయిపోయింది అని ఆయన నిన్న చెప్పాడు అక్కడ వేదిక మీద. సో ఆ మేరకు సాటిస్ఫాక్షన్ అయిపోయింది. అది ఎవరనేది ఫైనల్ అయిపోయింది. శృతి హాసన్ స్పెషల్ సాంగ్ చేస్తుంది పెద్దిలో. అంతే. ఓకే, డేట్ ఒకటి ఫైనలైజేషన్ వచ్చింది, డేట్ ఫైనల్ అయిపోయింది. కాబట్టి కొన్ని ఆ 2 క్లారిటీలు వచ్చేసినాయని ఇప్పుడు ఫ్యాన్స్, అభిమానులు వీళ్ళందరూ కూడా ఒక హ్యాపీ మూడ్లో ఉన్నారు. అయితే వీళ్ళు హ్యాపీ మూడ్లో ఉన్నారు, కానీ అవతల వైపు పరిస్థితి ఏంటి, ఇతర రిలీజులు పెట్టుకున్న వాళ్ళ కండిషన్ ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది బయట. పెద్ది సినిమా మీద చాలామంది కాన్ఫిడెంట్గానే ఉన్నారు. కంటెంట్తో ట్రావెల్ అయిన వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ ఉంది. ఆ ప్రాజెక్ట్తో ట్రావెల్ అయిన చాలామంది మీడియాలో ఇతరేతర సందర్భాల్లో మాట్లాడుతూ వాళ్ళ కాన్ఫిడెన్స్ని చెప్పేశారు కాబట్టి ఆ మేరకు ఓకే. ప్రాజెక్ట్ మీద ఎవరికి డౌట్లు లేవు. ఇప్పటివరకు బయటకు వచ్చినటువంటి వాళ్ళ ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమా మీద అంచనాలను పెంచే విధంగానే ఉంది తప్ప ఎక్కడా కూడా డిసప్పాయింట్మెంట్ అనేది లేదు. అందుకని ఆ కాన్ఫిడెన్స్తోనే ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. కానీ డేట్ మరీ అంత వెనక్కి వెళ్ళటం మీద గొడవ, ఐపీఎల్ ఉండటం వలన వాళ్ళకి అనివార్యంగా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఈ 30వ తారీఖు నిజంగా వాళ్ళు అనుకున్నట్లుగా 15వ తారీఖు లోపు షూట్ కంప్లీట్ అయి ఉంటే ఈ మిగిలిన 15 రోజులు ప్రమోషన్కి కేటాయించి ముందుకు లాగగలిగి ఉండేవారే. ఈ కాన్ఫిడెన్స్తోనే ఆయన 30వ తారీఖు కన్ఫర్మ్, మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు అని హీరో గారు ప్రత్యేకంగా వీడియో చేశాడు. ఇప్పుడు ఇవన్నీ కాదు అని జూన్కి వెళ్ళారు. జూన్ 25 కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇప్పుడు వెనక్కి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలా అనే గొడవ అక్కినేని వారిది. అక్కినేని వారి
కాంపౌండ్లో చర్చ జరగాలి. దీంతో ఇలాగే ట్రావెల్ అయిపోదామా, ఇదే డేట్కి కన్ఫర్మ్ అయిపోదామా 26కి, లేదు ముందుకు జరుగుదామా వెనక్కెడదామా అనేది వాళ్ళ డెసిషన్. వీళ్ళైతే 25 కన్ఫర్మ్. ఇది పోస్టర్ రావాలి, రేపు ఎల్లుండుల్లో పోస్టర్ వస్తుంది అని అంటున్నారు. అది వచ్చేస్తే ఈలోపు చర్చలు జరిగే ఛాన్స్ ఉంది. ఆయన అఫీషియల్గా వీడియోలో చెప్పారు కదా అని స్టేజ్ మీద చెప్పేసాడు, డైరెక్ట్ బయటకు వచ్చేస్తుంది. అదే చెప్పేశారు, బయట కన్ఫర్మేషన్ వచ్చేసింది దీనికి. అయినప్పటికీ వాళ్ళు బ్యానర్ వైపు నుంచి అధికారికంగా ఒక ప్రకటన చేయాలి, ఒక రిలీజ్ ఒకటి ఉంటుంది, చేస్తే ఒక ఈవెంట్ కూడా చేయొచ్చు. కాబట్టి రిలీజ్ డేట్ ఈవెంట్ చేయటం అనేది కూడా సాంప్రదాయమే. అవును. ఏ ప్రమోషనల్ ప్రోగ్రాంలోకి దిగినట్టుగా తెలిసి అభిమానులు మరికొంత ఉత్సాహపడతారు, యాక్టివిటీ మొదలైంది అని. పైగా ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు, ఇతర ఏరియాల్లో కూడా బలంగా సినిమాని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. అలా తీసుకెళ్లటం ద్వారా మాత్రమే వీళ్ళు టార్గెట్ చేసిన బిగ్ ఫిగర్ చేరుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగానే తయారవుతోంది. అలాంటి సందర్భంలో ప్రమోషన్ మీద శ్రద్ధ పెట్టకపోతే నెంబర్లు క్రియేట్ కావనే ఆందోళన అభిమానుల్లోకి జీర్ణించుకుంది. అందుకని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని జూన్ అనే డేట్తో వాళ్ళు హ్యాపీనే. మెగా కాంపౌండ్ వైపు నుంచి పెద్ద సినిమాకు సంబంధించి అభిమానుల నుంచి హీరో గారి వరకు అందరూ హ్యాపీనే. కానీ ఆ డేట్ని నమ్ముకుని ఉన్న ఇతర సినిమాల పరిస్థితి ఏంటి, వాళ్ళతో చర్చలు ఏమిటి? ఒకవేళ వీళ్ళే ఆ డిస్కషన్ వచ్చి ఈయన ఎలాగో ఓపెన్ చేశాడు, ఈ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుని ఏవైనా దీన్ని ముందుకు జరుపుతారా అనేది కూడా జరగచ్చు. అంటే డిస్కషన్ చేస్తున్నారు. జూన్ 25 మంచి డేట్ అయినా దీనివల్ల 25 రావడం వల్ల ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అని మాట్లాడుకుంటా ఉన్నారు డిస్కషన్. అదే అది ఒకటే కాదు కదా, ఇతర రిలీజులు కూడా ఉన్నాయి అదే టైంలో. అదే ఒకే టైంలో 2 పెద్ద సినిమాలు రిలీజ్ చేసి నడిపిన చరిత్ర ఉంది మనకి. కానీ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరుగా ఉన్నాయి. లెనిన్ సినిమా మీద వీళ్ళు చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకుని ఉన్నారు. బ్లాక్ బస్టర్ కావాలి ఇప్పుడు అది కావాలి, ఆయన కెరియర్ని నిలబెట్టే సినిమా అవుతుంది అనే నమ్మకంతో ఉన్నారు వాళ్ళు ఒక సోలో డేట్ కోసం వెతుకుతున్నారు. అందుకని వీళ్ళు కన్ఫర్మేషన్ కనుక ప్రకటన చేస్తే వాళ్ళు ముందుకో వెనక్కో జరిగే వెసులుబాటు చూసుకుంటారు. ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లం మెగా అభిమానులు, మెగా ఫ్యామిలీ వైపు నుంచి ఏం లేదు, అయిపోయింది. పెద్దకి సంబంధించి అన్ని క్లియరెన్స్లు వచ్చేసినట్టే. ఇక ఉన్నది వాళ్ళ గొడవ. ఓకే. అక్కినేని కుటుంబం నుంచి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది తేలాలి. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్